ఈ మధ్య లవ్ జిహాద్ సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చంగూర్ బాబా అని యూపీలో ఒకడు తేలాడు. అతను ఏకంగా 1500 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడంట. ఇక గడిచిన జూలై 15న కేరళలోని పోలీసులు ఎర్నాకుళం జిల్లాలో ఒక పెద్ద లవ్ జిహాద్ లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ ర్యాకెట్‌ని పట్టుకున్నారు. మహమ్మద్ అక్బర్ అలీ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఈ మొత్తం రాకెట్ నడిచిందంట. ఈ రాకెట్ ద్వారా యువతులు ప్రత్యేకించి +2 విద్యార్థినులు అంటే చిన్నవాళ్ళే. అలాగే ఈ టెక్ ఉద్యోగులు ఉంటారు కదా! వారిని కూడా లక్ష్యం చేసుకొని వారిని నకిలీ ప్రేమ పేరుతో ఆకర్షించడం, ఆ తర్వాత వారికి మాదక ద్రవ్యాలను ఇచ్చి వారి సన్నిహిత ఫోటోలు, ఇతర వీడియోలని తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసి వారిని ఈ ప్రాస్టిట్యూషన్‌లోకి బలవంతంగా పాల్గొనేలాగా ఒత్తిడి చేశారంట. ఈ సంఘటనలో ఇతర రాష్ట్రాల నుంచి మహిళల్ని కూడా ట్రాప్ చేసి ట్రాఫికింగ్ చేసినట్లుగా, అలాగే తద్వారా వీళ్ళు లగ్జరీ కార్లు, నకిలీ గుర్తింపు పత్రాలు ఉపయోగించినట్లుగా వాటి కోసం పోలీసులు తెలిపారు. కొన్ని ఆఫీసు మాదిరిగా మరికొన్నేమో టీ షాపుల్లాగా ముందు పెట్టి వాటి వెనుక ఉన్నటువంటి ఇళ్లల్లో ఈ వ్యభిచార కార్యకలాపాలు నడుపుతున్నారట. ఎడపల్లిలోని ఒక ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుస్తున్నట్లు అనుమానం ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు వచ్చింది. దాంతో పోలీసులు రైడ్ చేయగా ఈ రాకెట్ మొత్తం కూడా బయటపడింది. ఈ సెంటర్ నుంచి 6 యువతుల్ని పోలీసులు రక్షించారు. దీని వెనుక ఒక పెద్ద అంతర్రాష్ట్ర ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉన్నట్లుగా బయటపడింది. ఈ అక్బర్ అలీ అనేవాడు మాల్స్, కేఫ్లలో యువతులను గుర్తిస్తాడు. వారితో భావోద్వేగపరమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటాడు. తర్వాత వారికి మాదక ద్రవ్యాలను ఇస్తాడు. వారి రహస్య ఫోటోల్ని, వీడియోల్ని తీస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ విధంగా వారిని ప్రాస్టిట్యూషన్‌లోకి బలవంతంగా దించుతాడు. ఈ రాకెట్‌లో అక్బర్ అలీ, అతని ముఖ్య అనుచరుడు మునీర్ ఎడప్పల్లిలో పట్టుబడిన తరువాత విచారణలో ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలోని 2వ కేంద్రం ఉన్నట్లుగా వెల్లడైంది. దానిపై కూడా రైడ్ జరిగింది. అక్బర్ అలీతో పాటుగా మరో 3 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఎర్నాకుళం టౌన్‌లోనే 100కు పైగా ఇటువంటి అవాంఛనీయ కేంద్రాలు వీరు నడుపుతున్నట్లుగా 100కు పైగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రాకెట్‌లో లక్షలాది మంది భాగస్వాములు ఉన్నారని తెలుస్తోంది.